రాజనీతి. హేలాపురి రాజుగారి కోశాధికారి వీరభద్రుడు అవినీతిపరుడుగా పేరు తెచ్చుకున్నాడు. దొంగలెక్కలు చూపించి ఖజానా సొమ్ము సొంతానికి వాడుకుంటున్నాడని అతడి మీద చాలా ఆరోపణలు రాజుగారికి చేరాయి. అందరూ ఊహిస్తున్నట్లుగానే ఒకరోజు మహారాజు నుంచి వీరభద్రుడికి పిలుపు వచ్చింది. ఈ దెబ్బతో వీరభద్రుడి కోశాగార పదవి ఊడిపోయినట్టే అనుకున్నారందరూ. అయితే మహారాజు అతన్ని లెక్కల్లో మరొకసారి అవకతవకలు కనిపిస్తే క్షమించనని గట్టిగా హెచ్చరించి వదిలేశాడు. అవినీతి పరుల్ని ఏమాత్రం సహించని మహారాజు వీరభద్రుణ్ణి ఎలా క్షమించాడో ఎవరికీ అర్థం కాలేదు. మహారాణి కూడా ఇదే సందేహాన్ని వెలిబుచ్చింది మహారాజు ముందు. అందుకు మహారాజు చిరునవ్వు నవ్వి, వీరభద్రుడు అంతగా అందచందాల్లేని కుమార్తెలిద్దరికీ వివాహాలు చేశాడు. చక్కని సొంత గృహం కట్టుకున్నాడు. ఇక్కడ ఉద్యోగం పోతే మరెక్కడా ఉద్యోగం దొరకనంతగా ఇప్పుడు వయసు మీరిపోయింది గనక ఇక ముందు ఖజానా సొమ్ము ముట్టడు. ఇన్నాళ్ళు వీరభద్రుడు దొంగలెక్కలు చూసి మోసం చేస్తున్నాడని అనుమానం కలిగినా పోనీ అని క్షమించి ఊరుకున్నాను. ఈ పరిస్థితుల్లో కోశాధికారిగా కొత్తవాణ్ణి నియమిస్తే తిరిగి వీరభద్రుడి కథే మొదలవుతుంది. మరి నా నిర్ణయం సరైనదా కాదా నువ్వే చెప్పు అన్నాడు. మహారాణి చిరునవ్వు నవ్వుతూ అవునని తల ఊపింది. ధన్యవాదాలు.